నమస్తే సార్. నమస్తే రవి గారు, ఈ మోడీ ఆధిపత్యము లేదా మోడీ తీసుకునే నిర్ణయాలు అనేవి గతంలో ఆంధ్రప్రదేశ్ మీద చూసాం, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ మీద చూస్తున్నాం. ఇది ఏంటంటే ఎవరు తప్పు ఉండొచ్చు? ఇటు రాష్ట్రాలు తప్పు చేస్తున్నాయా లేదా జాతీయ స్థాయిలో కేంద్రం తప్పు చేస్తుంది? అంటే ఇది ఎలా ఉంటుందంటే, అమెరికాలో టెర్రరిస్ట్ దాడి జరిగినప్పుడు జార్జ్ బుష్ మీరు టెర్రరిస్టుల వైపు ఉన్నారా లేకపోతే మా వైపు ఉన్నారా అని ప్రశ్నించేవాళ్ళు. ఇది అలాగే ఉంటుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ఎక్కువ తప్ప, కింద మమతా బెనర్జీ చంద్రబాబు ఎక్కువ తప్ప అని చెప్తే ఉభయులు కూడా తమ తమ సరిహద్దులు దాటి రాజ్యాంగ ప్రమాణాలు రాజకీయ విలువలు పక్కన పెట్టేసి తక్షణ ప్రయోజనం కోసం పాకులాడుతున్నారని మనం చెప్పాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే రాజ్యాంగ సంఘర్షణలు రాజకీయ సంక్షోభాలు ఇవన్నీ కూడా మనకు ఎదురవుతున్నాయి. ఇప్పుడు మనం బెంగాల్లో చూస్తున్న దృశ్యం లాంటిది ఇంతకుముందు ఎప్పుడు చూసి ఉన్నాం. అంటే ఒక కలకత్తా మహానగర పోలీస్ కమిషనర్ను పట్టుకోవడానికి సిబిఐ నుంచి 40 మంది రావటం, వచ్చిన వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేయడం, మ్యాన్ హ్యాండిల్ చేయటం. ఇప్పుడు కమిషనర్ చాలా గొప్పవాడు, దేశంలో ఈయనకి తిరుగులేదని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మమతా బెనర్జీ ధర్నా చేయడం, ఇవన్నీ కూడా చాలా కృత్రిమమైన నాటకీయమైన ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యవహారాలు తప్ప ఇందులో ఎక్కడా వాస్తవికత కానీ ఒక విధమైన రాజకీయ ప్రాధాన్యత కానీ లేదు. తమ ప్రయోజనాల కోసం ఒకవైపు నుంచి మోడీ, ఇంకోవైపు నుంచి మమత నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఎన్నికలకు వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది అనే ప్రకారం ఇది ఒక మ్యాచ్ ఫిక్సింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి దీంట్లో. మ్యాచ్ ఫిక్సింగ్ అంటే వాళ్ళను వీళ్ళను కాపాడుకొని, ఇప్పుడు ఏమైంది, మమతా బెనర్జీ చాలా వీరనారిలాగా రేపు ఎన్నికల్లో ఆమెకు బెంగాల్లో కేంద్రం మీద పోరాడిన వీరనారిలాగా వెళ్ళే ఒక వాతావరణం కల్పించింది మోడీ ప్రభుత్వ చర్య. అందుకని ఇది ఒక చాలా బూటకమైనటువంటి వ్యవహారం. దీనికి భారత రాజ్యాంగానికి ఏం సంబంధం లేదు. ఓకే, అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా సిబిఐకి నో ఎంట్రీ అనే బోర్డు పెట్టే అవకాశం ఉందంటారా, లేదా ఏం జరిగింది? పెట్టారా? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 176వ జీవో జారీ చేసింది. సిబిఐకి మేము ఇచ్చిన జనరల్ పర్మిషన్, సార్వత్రిక అనుమతి మేము ఉపసంహరిస్తున్నాము అని. ఈ జనరల్ పర్మిషన్ విత్డ్రా చేయడం అన్నదాన్ని అతిగా ప్రచారం చేసుకున్నారు. జనరల్ పర్మిషన్ అంటే ఒకటి, మీరు ఎప్పుడైనా వచ్చి నాతో మాట్లాడవచ్చు, మా ఇంట్లోకి రావచ్చు అని చెప్పడం వేరు. మీరు మాట్లాడాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసి రావాల్సిందే, నేను చెప్తేనే రావాలని చెప్పడం వేరు. ఇది వరకు సిబిఐ ఎప్పుడైనా రావచ్చు అని ఎప్పుడో బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చిన దాన్ని మీరు కేసు టు కేసు మమ్మల్ని అడిగి రావాలి అని సవరించారంతే. దీన్ని చాలా పెద్ద ఘనకార్యంలాగా ఆంధ్రప్రదేశ్ ఇది వరకు చెప్పుకుంది. అంటే కలిసిన వాళ్ళు కలిసే ఉన్నారు, విడిపోయిన తర్వాత అడుగడుగునా మేము మోడీని నిలదీస్తున్నామని చెప్పడానికి. ఇంకా ఒక విషయం ఏమంటే, ఇది ఏదో ప్రజలకు సంబంధించిన విషయం అయితే చాలా బాగుండేది, కానీ ఏ సుజనా చౌదరి మీదనో లేకపోతే ఆయన ఇంకెవరో వ్యాపారవేత్త మీదనో దాడులు జరిగాయి కాబట్టి, నారాయణ స్కూళ్ళ మీదనో దాడులు జరిగాయి కాబట్టి వాళ్లను, అంటే ప్రైవేటు వ్యాపారాలను, ప్రైవేటు వ్యక్తులను, పెట్టుబడిదారులను, కార్పొరేట్లను కాపాడడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు 176 ఉత్తర్వు ఇచ్చింది. కానీ మమతా బెనర్జీ వ్యవహారం ఇంకా అధ్వాన్నం, కుంభకోణం. ఇది 2012-11 నుంచి శారదా కుంభకోణం అన్నది నడుస్తుంది. శారదా చిట్ ఫండ్స్ అని ఒక బూటకపు సంస్థను పెట్టి, దానికి తోడు రోజ్ వ్యాలీ అనేది కూడా కలిపి, ఈ ఉభయులు కూడా కలిసి రెండింటి ద్వారా బెంగాల్లో తర్వాత ఒరిస్సాలో కూడా 40,000 కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేశారు. 40,000 కోట్లు. మీలాంటి నాలాంటి మధ్యతరగతి మనుషులు, పేద ప్రజలు అందులో ఏదో కలిసి వస్తుందని చెప్పి డిపాజిట్లు చేసినటువంటి పరిస్థితి. తర్వాత అదంతా బూటకమని తేలింది. ఈ డబ్బుతో వాళ్ళు వార్తా సంస్థలు, మీడియా పెట్టారు. మీడియా ద్వారా అప్పుడున్న వామపక్ష ప్రభుత్వం మీద తీవ్రమైన ప్రచారం చేశారు. ఎక్కడ గోష్ఠి జరిగినా వీళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు అసలు విలేకరుల కంటే. వీళ్ళు చర్చ మొత్తం పక్కదో పట్టేది. ఈ విధంగా శారదా కుంభకోణం మీద దర్యాప్తు జరపాలి అని అప్పటి నుంచి వామపక్షాలు, కాంగ్రెస్, అప్పుడు బీజేపీ కూడా వీళ్ళందరూ అడిగారు, కానీ ఏం జరగలేదు. 2012 నుంచి ఇప్పుడు 19లోనూ 7 ఏళ్ళు పట్టిందండి ఇప్పుడు వీళ్ళు తేల్చడానికి. కాబట్టి ఉద్దేశపూర్వకంగా శారదా కుంభకోణాన్ని ఇంతకాలం సాగదీసి ఇప్పుడు ఎన్నికల ముంగిట్లో దాన్ని ఒక పెద్ద రచ్చ చేస్తున్నారు. దాని మీద కేంద్రము వస్తుంది, ఇప్పుడు ఈమె కూడా ప్రతిఘటిస్తుంది. మొత్తం మీద సీన్ అంతా అక్కడికి మారిపోతుంది. ఇక్కడ బెంగాల్లో ఇదివరకు పాలకపక్షంగా ఉండి బలమైన పునాదులున్న సిపిఎం వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు. ఏమనంటే, చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత సిపిఎం నిన్న ఒక పెద్ద సభ జరిపింది, లక్షల మంది వచ్చారు. కానీ బెంగాల్లో కానీ దేశంలో కానీ ఆ సభ గురించిన చర్చ ఎక్కడ లేదు. సమీకరణ గురించి మొత్తం చర్చ మమతా బెనర్జీ గారు ఆమె ధర్నా ఎస్ప్లనేడ్ ప్యాడ్లో ఆమె ఎలా కూర్చున్నారు. అందువల్ల ఇది మా ఉద్యమం మీద ఫోకస్ లేకుండా చేయడానికి చేశారని సిపిఎం ఆరోపణ. అందుకని
ఇక్కడ మనం ఇంకా వివరంగా రాజ్యాంగ అంశాలు కూడా మనం చర్చించవచ్చు. కానీ ఈ విషయంలో మటుకు కేంద్ర రాష్ట్రాలు రెండు వాటి పద్ధతుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని మనం చెప్పొచ్చు. కేంద్రాన్ని మనం ఎందుకు అనాల్సి వస్తుందంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఒక్కరి మీద కూడా వాళ్ళు ఎప్పుడు దాడులు చేయరు, వాళ్ళ ప్రస్తావన తీసుకురారు, వాళ్ళని విమర్శించరు. ఎంతసేపటికి ప్రతిపక్షాలు కాంగ్రెస్ లేదా ఆ రాష్ట్రంలో ఎస్పీ బీఎస్పీ అక్కడికి పవన్ కళ్యాణ్ జేఎఫ్సీ వేస్తే ఆ వెంటనే ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడికి పంపించిన ఉదాహరణ కూడా చూసాం. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను, సిబిఐని ఇలాంటి వాటిని తమ చేతిలో పనిముట్లులాగా వాడుకునే లక్షణం కేంద్ర ప్రభుత్వానికి ఉంటే దాన్ని సాకుగా చూపించి కార్పొరేట్లను సమర్థించే పని ప్రాంతీయ పార్టీలు చేస్తున్నాయి. మనం ఇద్దరితో మనం ఏకీభవించలేం. అయితే రాష్ట్ర స్థాయిలో ఈ పోలీసు వ్యవస్థ పైన కావచ్చు లేదా ఈ సిబిఐ వ్యవస్థ పైన వాళ్ళు ఎందుకు సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఆ రోజులు పోయి ఇప్పుడు కేవలం రాజకీయ నాయకులకి ఒత్తాసు పలికే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఏ విధంగా చూడు అంటే ఎప్పుడైనా పోలీసులను, సైన్యాన్ని అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఉపయోగించుకుంటారు, ప్రతిపక్షాల మీద ప్రయోగిస్తారు. మిగిలిన అంశాల్లో అవినీతి, అక్రమ పద్ధతులు, అప్రజాస్వామిక ధోరణులు పెరిగినట్టే ఈ విషయంలో కూడా అవి పెరుగుతున్నాయి. ఇంకా సిబిఐ విషయానికి వస్తే మరీ ముఖ్యంగా కేంద్రం పెత్తనం అనేది ఒక సత్యం. రాష్ట్రాల్లో ప్రజలనుకున్న ప్రభుత్వాల మీద పెత్తనం చేయడం, ఇష్టానుసారం వాటి నిధులు కోత కోయడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా నిరాకరించారు, నిధులు ఇవ్వలేదు. అంతకుముందు కాంగ్రెస్ ఏకపక్షంగా విభజించేసింది. ఇందులో రాష్ట్రాల పాత్ర లేదు, ఉండాలి కదా. 29 రాష్ట్రాలు సమాఖ్య అన్నప్పుడు. కాబట్టి కేంద్రం యొక్క ఏకీకృత పెత్తనం, కేంద్రం అంటే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు. కాంగ్రెస్ ఉన్నంతకాలం సిబిఐని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు వాడుకున్నారు. బీజేపీ వచ్చి అప్పుడేమో బీజేపీ దీనికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అది ఇదని వాజ్పేయి గారే అడిగారు లోక్సభలో. కానీ తను ప్రధానమంత్రి అయ్యాక మళ్ళీ ఆయన సిబిఐని మళ్ళీ గుప్పిట్లోనే పెట్టుకున్నారు. ఇది ఎక్కడికి పోయిందంటే ఆఖరుకు సిబిఐ అంటే పంజరంలో చిలుక అనే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సిబిఐ పంజరంలో చిలుకలాగా ఉంది, కేంద్రంలో ఎవరుంటే వాళ్ళకి చేస్తుంది అని చెప్తున్నారు. ఈ విషయంలో కూడా ద్వంద్వనీతి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ కాకముందు కాంగ్రెస్లో ఉన్నారు. ఆయన మీద సిబిఐని ప్రయోగించి క్విడ్ ప్రోకో కేసులు పెట్టారు. ఇవన్నీ కక్షపూరితం అని ఆయన అంటారు. కానీ సిబిఐ వాటిని దర్యాప్తు చేస్తుండగా చంద్రబాబు మీద కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులను చేపట్టాలా వద్ద చర్చ వస్తే సిబిఐ మనకు పనిభారం ఉంది మీరు చేపట్టవద్దని అంటే ఫైల్ తీసుకున్న జేడీ లక్ష్మణ్ వాటిని వెనక్కి ఇచ్చేశారు. సిబిఐ మీద జగన్ విమర్శ చేస్తూ వచ్చారు. కానీ ఆయన ఇప్పుడేమంటారు, విమానాశ్రయంలో తన మీద దాడి జరిగిన తర్వాత సిబిఐ జరపాలని వైఎస్ఆర్ పార్టీ కోర్టుకు వెళ్ళింది. మాలాంటి వాళ్ళం అప్పుడు అలా అన్నారు, ఇప్పుడు ఎలా అన్నారు అంటే కాదు థర్డ్ పార్టీ ఏదైనా కావాలన్నారు. ఎన్ఐఏ వచ్చింది. ఎన్ఐఏని రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు. కాబట్టి ఇక్కడ కేంద్ర సంస్థలను అనుమతించకపోవటం అన్నది రాష్ట్రాలకు ఈ విషయంలో పూర్తి అధికారం ఉందా, దీన్ని మనం చర్చించాల్సిన అవసరం ఉంది. 176 జీవో చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే సిబిఐ అన్నది 1946లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్, ఢిల్లీ ప్రత్యేక పోలీస్ చట్టం ప్రకారం ఏర్పడింది కనుక ఇది ఢిల్లీకే వర్తిస్తుంది, మాకు వర్తించదని వాళ్ళు వాదించారు. కానీ ఆ వాదన నిలబడదని అందరికీ తెలుసు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఢిల్లీలో ఉంది కాబట్టి వాళ్ళు ఢిల్లీలో ఉన్న పోలీస్ చట్టాన్ని వాళ్ళు ఉపయోగించారు తప్ప జాతీయ పోలీస్ చట్టం ఏమి ఉండదు. ఎందుకంటే పోలీస్ అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలోనే ఉంటుంది. సిబిఐని అనుమతించడము లేకపోతే ప్రతిసారి అనుమతి తీసుకోవటం అది చేయొచ్చు. కానీ అలా చేయకుండా ప్రతిసారి ఎక్కడ మేము సమయం ఇస్తామని మీరు కావాలన్నప్పుడు వచ్చి దర్యాప్తు చేసుకోనని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి. అలా కాదనుకోండి, రాష్ట్ర ప్రభుత్వాలు అలా అనుమతి ఇవ్వనక్కర్లేదు, కోర్టు చెప్తే తప్పకుండా చేయాల్సిందే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద దర్యాప్తు అన్నది కోర్టు చెప్పింది, అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాదు. మాజీ మంత్రి శంకర్రావు ఒక లేఖ రాస్తే ఆ లేఖ ఆధారంగా జగన్ మీద దర్యాప్తు చేయమని హైకోర్టు చెప్పింది. కాబట్టి చేయలేదు. ఇప్పుడు హైకోర్టులు సుప్రీంకోర్టులు చెప్తే సిబిఐ రాకుండా ఎవరు ఆపలేరు. అది ఇక్కడ లీగల్గా ఉండే ఒక తేడా ఏంటంటే మేము ఆపేస్తాము అంటే మీరేమో ఆపేయలేరు, తప్పకుండా వాళ్ళకు కోర్టు ఉత్తర్వుతో ఎంపవర్డ్ బై ది కోర్టు ఆర్డర్ వస్తే మీరు అనుమతించాల్సిందే. ఇప్పుడు మమతా బెనర్జీ విషయం కూడా అదే. శారదా కుంభకోణంలో దర్యాప్తు బృందం సిట్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఇప్పుడు కమిషనర్గా ఉన్న రాజీవ్ కుమార్ దానికి అధినేత. ఆ నివేదిక మాకు ఇవ్వండి అని అడుగుతుంది సిబిఐ, అంతకంటే వాళ్ళు ఏం అడగట్లేదు. ఆ నివేదిక ఇవ్వకుండా 2 ఏళ్ల పాటు ఆయన తిప్పుకున్నాడు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఆయన మేము అక్కడే ఇంట్లోనే పట్టుకొని అక్కడే అడుగుతామని వాళ్ళు వెళ్ళారు.
మీరు కమిషనర్ మీదకి 40 మంది వస్తారని ఈమె దాడి చేస్తారు. చేయడమే కాకుండా అసలు కమిషనర్ దేశంలోనే గొప్పవాడు, తప్పే లేదని చెప్పడానికి మీరెవరు అని. దర్యాప్తు జరగకుండానే ఈయనకు తప్పే లేదని మీరు చెప్పేటైతే ఇంకా దర్యాప్తు ఎందుకు, న్యాయస్థానాల్లో విచారణ ఎందుకు? కాబట్టి మమతా బెనర్జీ వైఖరి కూడా అది కూడా ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా నిలబడేది కాదు. కేంద్రం కూడా తగు జాగ్రత్త తీసుకొని ఉండొచ్చు, కానీ వాళ్ళు 2 ఏళ్ళు ఆగారు కదా. మొన్ననే ఢిల్లీలో పెద్ద ర్యాలీ జరిగినప్పుడు అక్కడ వామపక్షాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, బాధితులు వీళ్ళందరూ విమర్శ చేశారు కేంద్రం మీద. 6 ఏళ్ళైనా మీరు ఇంతవరకు నిజాలు తేల్చలేదని. దానికోసం వాళ్ళు ఏదో చేసినట్టు వాళ్ళు నాటకం ఆడితే ఈమె ప్రహసనం చేశారు. మనకు తెలుసు కదా, మమతా బెనర్జీ అంటేనే నాటకీయంగా వీధుల్లో కూర్చోవడము, అలా కొంచెం రభస్ చేయడం ఆమెకు పెట్టింది పేరు. అందుకని చాలా ఏళ్ల తర్వాత ఆమె మైదానంలో కూర్చొని ఆ గజిబిజి సృష్టించడానికి ప్రయత్నించారు. వెంటనే బలపరిచింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఈయన ఎలా, ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఈయన ఎలా బలపరుస్తాడు? మరి కమిషనర్ సిట్ అధినేత హోదాలో సిబిఐకి సహకరించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. ఈ లోపల చాలామంది ఆ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు కూడా జైలు పాలయ్యారు. ఇదంతా కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ మనం కోరుకోవాల్సింది శారదా కుంభకోణం మీద తప్పకుండా దర్యాప్తు జరగాలి. అందులో చిదంబరం కూడా ఆయన భార్య వాళ్ళ తరఫున వాదించింది. ఆయన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆ దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నించడం అది పొరపాటు. అలా అయితే సిబిఐని మీరు కర్ణాటకలో ఎన్నికల రోజు కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి చేయిస్తాను, యూపీలో పొత్తు పెట్టుకోగానే మాయావతి మీద చేయిస్తాను, చంద్రబాబు మాతో ఉన్నంతవరకు మాట్లాడడం పక్కకు పోగానే చేస్తామంటే ఇవి కూడా మనం అభ్యంతరం పెట్టాల్సి వస్తుంది. మనం కోరుకోవాల్సింది ఒకటే, కేంద్రమైనా రాష్ట్రమైనా రాజ్యాంగ నిబంధనల ప్రకారం, కోర్టు ఆదేశాల ప్రకారం మీరు చేయండి. దీని మీద ఒక చౌకబారు సంచలనమో ప్రచారమో పొందడానికి ప్రహసనాలు మీరు చేయకండి అని మనం చెప్పాల్సి వస్తుంది. అయితే మమతా బెనర్జీ ఈ టాపిక్, ఈ కుంభకోణాల గురించి మాట్లాడకుండా, అంటే గతంలో ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఒక మీటింగ్ పెట్టాం, అందుకనే కావాలని బీజేపీ చేస్తోందని అంటుంది. దీన్ని మనం ప్రతి వాళ్ళు అదే అంటారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే అంటాడు కదా, మోడీకి నేనంటే కక్ష, మోడీని నేను గట్టిగా నిలదీస్తున్నాను. చంద్రబాబు కూడా దానికే క్రెడిట్ తీసుకుంటాడు. నేను 20 పార్టీలను ర్యాలీ చేశాను కాబట్టి నా మీద కక్ష సాధింపని. సుజనా చౌదరి మీద కేసులు పెట్టినప్పుడు అప్పుడు మోడీ అధికారంలోనే లేరు కదా. ఉదాహరణకు ఆయన బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని వాటికి డిఫాల్టర్ అయినప్పుడు అప్పుడు మోడీ ప్రభుత్వం ఏం లేదు కదా. బీజేపీకి ఆ లక్షణం ఉంది, పెత్తనం చేస్తారు, వాగ్దానాలు వమ్ము చేస్తారు, రాష్ట్రాల్లో తలదూరుస్తారు. అదంతా నిజమే. కానీ అదే సమయంలో వీళ్ళు ఎలా స్వచ్ఛమైన వాళ్ళు అవుతారు? మమతా బెనర్జీ ఆమె సభ పెట్టారు కాబట్టి ఇంకా ఆమె మీద ఏం చర్య తీసుకోకూడదా? పైగా ఆమె మీద కాదు కదా తీసుకుంది, కమిషనర్ మీద. కమిషనర్ దగ్గర మేము సమాచారం అడుగుతాము అని వాళ్ళు వస్తే దానికి మీకు ఎందుకండి బాధ? కాబట్టి ఏదో తొక్కి పట్టాలని, ఏదో కప్పి పుచ్చాలని మీరు చూస్తున్నారన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఓవరాల్గా ఈ గ్రామ పంచాయతీలు లేదా జిల్లాలు, రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో ఒకరి మీద ఒకరు పెత్తనం అనేది పొలిటికల్గా కన్వర్ట్ చేసేస్తున్నారు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ లేదంటారు? అధికార వికేంద్రీకరణ జరగాలి. భారతదేశం అనేది 29 రాష్ట్రాల సమాఖ్య. భిన్న మతాలు, విశ్వాసాలు, సాంప్రదాయాలు, వాతావరణాలు ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి, అటానమీ ఉంది. అదే సమయంలో కేంద్రానికి సంబంధించి కరెన్సీ, రక్షణ, తర్వాత కమ్యూనికేషన్స్, విదేశీ వ్యవహారాలు, ఇలాంటి అంశాల్లో కేంద్రానికి కూడా ఉండాలి, లేకపోతే కుదరదని అప్పుడు రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించారు. కాబట్టి రెండింటి మధ్య సమన్వయంతో వెళ్ళాలి తప్ప ఎప్పుడు కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించుకుంటూ పోవడం అది సమంజసం కాదు. అది మోడీ హయాంలో చాలా ఎక్కువగా జరుగుతుంది, సందేహం లేదు. వీళ్ళు ప్రణాళికా సంఘాన్నే ఎత్తేసారు. ఇప్పుడు ప్రణాళికా సంఘం ఉన్నప్పుడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సలహాదారులు వీళ్ళందరూ వెళ్ళి ప్రణాళికా సంఘంతో మాట్లాడి మాకు ఇంత డబ్బు కావాలని ఎంతో కొంత తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు ప్రణాళికా సంఘమే ఎత్తేసారు. అలాగే ఈ సలహా మండలి, అంతర్రాష్ట్ర మండలిని సమావేశపరచడం మానేశారు. చాలా విషయాల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు, సిబిఐ, ఆర్బీఐ అన్ని సంక్షోభంలో పడ్డాయి. అందుకని మోడీ ప్రభుత్వం వ్యవస్థలను ఘోరంగా దుర్వినియోగం చేయడంలో సిబిఐని కూడా వాడుకుంటుంది. అందుకనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు, అది ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ చేతుల్లోది. వాళ్ళు కోర్టులోనే చెప్పారన్నమాట. అన్నిటికీ పరాకాష్ట మొన్న అలోక్ వర్మ, రాకేష్ అస్థానా, మధ్యలో మధ్యంతరంగా నియమించిన నాగేశ్వరరావు సిబిఐ డైరెక్టర్లుగా. సిబిఐ డైరెక్టర్లు, స్పెషల్ డైరెక్టర్ల స్థాయిలోనే ఇంత గందరగోళం ఉంటే దాన్ని మనం ఎలా నమ్ముతాం?
దానికి కారణం ఏం చెప్తున్నారు అంటే రఫేల్ ఫైలు ఆయన ఓపెన్ చేశాడు అలోక్ వర్మ, అందుకనే ఆయన్ను తప్పించారని. నిజానిజాలు దర్యాప్తులో తేలుతాయి. అంటే సిబిఐకి విశ్వసనీయత లేదు, కేంద్రానికి విశ్వసనీయత లేదు, రాష్ట్రాలకు కూడా లేదు. ఇది ఒక పెద్ద విషవాలయంలాగా తయారైంది. మనం ఇలాంటప్పుడు చెప్పగలిగింది ఒకటే, ప్రజాస్వామ్య ప్రమాణాల ప్రకారం వెళ్ళండి. కేసు ఉంది, కుంభకోణం జరిగింది, ప్రజల ఆస్తులు గల్లంతైనాయి, వాటికి మీరు న్యాయం చేయాలి కదా, అది చేయడం లేదు ఇక్కడ. మమతా బెనర్జీ దాని బదులు బహుశా ఆమె ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేసింది అనుకోవాలి మనం. ఏ క్షణాన ఆమె ఎస్ప్లనేడ్ ప్లేన్లో వెళ్ళి కూర్చొని మోడీని సవాల్ చేసిందో అప్పటి నుంచి ఎన్నికల ప్రచారం మళ్ళీ ఆమె మొదలు పెట్టేసింది. అదే పని చంద్రబాబు నాయుడు కూడా, అందుకే ఆమెకు బలపరిచారు. నన్ను ఎవరు అడిగారు, కేసీఆర్ ఈ విషయం మీద ఏం మాట్లాడలేదు కదా. అవును, ఫెడరల్ ఫ్రంట్ అంటూ అంత పెద్ద స్థాయిలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేంద్రంపై, మరి ఇప్పుడు ఎందుకు స్పందించారు? అంటే చాలామంది ముఖ్యమంత్రుల కంటే కేసీఆర్ సిట్టింగ్ పెట్టి, ఎందుకంటే ఆయన మొన్ననే ఎన్నికలు పూర్తి చేసుకున్నాడు. ఆయనకి ఈ విషయంలో పెద్ద ఇప్పటికిప్పుడు వచ్చే చిక్కులు ఏం లేవు. రెండో అంశం ఏంటంటే ఆయన బీజేపీకి కాంగ్రెస్కి ఇద్దరికి వ్యతిరేకం అంటున్నాడు, ఒకరికే వ్యతిరేకం అంటలేదు. ఇంకా మూడో విషయం, ఆయనకి ఇలాంటి కేసులు కూడా లేవు. ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళు సహారా కేసు అని ఇట్లాంటి, అవి చిన్న కేసులు, వాటి విషయంలో ఆయన తలకిందులు చేసే అవకాశం లేదు. అయినా ఆయన జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యమంత్రిని కూడా క్యాంపు కార్యాలయంలో విచారించారు, అందులో ఏం సందేహం లేదు. సహారా కేసులో, అంతకుముందు ఎలుగుబంటి చూడని కేసులో విచారించి వెళ్ళారు. కానీ బీజేపీ నాయకులను ఎవరు విచారించరు. అమిత్ షా మీద ఎన్ని కేసులు ఉన్నా ఆయన చాలా స్వేచ్ఛగా తిరుగుతుంటారు. మోడీ గారి మీద ఆరోపణలను ఎవరు పట్టించుకోరు, రఫేల్ గురించి పట్టించుకోరు. లలిత్ మోడీ వ్యవహారం వస్తే వసుంధరా రాజే సింధియాను ఎవరు పిలిచి అడగరు. యోగి ఆదిత్యనాథ్ గుజరాత్లో అదానీ గ్రూప్ దాని గురించి ఎవరు అడగరు. ఇలా లెక్కలేనన్ని వ్యవహారాలు బీజేపీకి సంబంధించి ఉన్నా వాటి అన్నింటినీ పక్కన పెట్టి మేము చాలా స్వచ్ఛంగా ఉన్నాం, స్వచ్ఛ భారత్ అని చెప్తుంటారు. ఇది బీజేపీ ద్వంద్వ నీతి. సో ఈ రెండింటికి మధ్యలో మీరు అన్నట్టుగా కేంద్రం నుంచి వాళ్ళు, రాష్ట్రం నుంచి వీళ్ళు అమలు జరిపే ఒక కపట రాజకీయంలో, ప్రహసనంలో ప్రజలు నలిగిపోతున్నారు, ప్రజాస్వామ్య విలువలు బలవుతున్నాయి. ఓకే, అంటే ఇవన్నీ తెలిసే చేస్తుందంటారా బీజేపీ? దీనికి ప్రతిఫలం డెఫినెట్గా అనుభవిస్తుందని చెప్పొచ్చు అంటారా? వాళ్ళు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు మా గుప్పిట్లో ఉండాలన్నది వాళ్ళ ఫిలాసఫీ. జరగట్లేదు. కానీ మోడీ గ్రాఫ్ పడిపోతుందని వాస్తవాలు చెప్తున్నాయి. లేదు బాగానే ఉందని చెప్పడానికి సర్వేలు అవి చేసినా కానీ మోడీ గ్రాఫ్ పడిపోతుంది. అంటే తెలుగుదేశం బయటకు వచ్చింది, శివసేన బయటకు వచ్చింది, ఏజీపీ బయటకు వచ్చింది, పీడీపీ బయటకు పోయింది. ఉదాహరణకి ఇలా మనం ఒక పెద్ద జాబితా చెప్పొచ్చు. రెండో వైపున ఆ పార్టీ నాయకులే కొంతమంది బయటికి పోయారు. అందుకని కాపాడుకోవడానికి ఆఖరి నిమిషంలో ఆపద మొక్కుల్లాగా ఒక బడ్జెట్ లాంటిది పెట్టారు, అయినా సరిపోదు. అయోధ్య రాముని మళ్ళీ పైకి తీశారు. ఇవన్నీ కూడా గతసారి లేవు కదా, ఇవన్నీ కవరప్ కోసం వాళ్ళు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువ రాష్ట్రాలు మాకు రావాలి అంటే ఈశాన్య రాష్ట్రాల మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నారు. మిగతా చోట్ల పోయినా మాకు ఈశాన్య రాష్ట్రాల్లో వస్తాయి అనుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ బిల్లు మీద ఒక తీవ్రమైన దుమారం వచ్చింది. అసలు అన్ని రాష్ట్రాలు బీజేపీని గెలిపించిన బీజేపీకి అనుకూలంగా ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఒక కమిటీగా ఏర్పడి మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలని చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా బీజేపీ రాజకీయంగా ఇరకాటంలో పడింది. ఇరకాటంలో పడుతున్న కొద్దీ ఇలాంటి ఎదురుదాడులు వాళ్ళు తీవ్రం చేస్తున్నారు. ఈరోజు అమిత్ షా వచ్చారు ఆంధ్రప్రదేశ్కు. ఉదాహరణకు అమిత్ షా, చంద్రబాబు నాయుడు 4 ఏళ్ల పాటు ఉండి తర్వాత బయటకు వచ్చి వీరోచితంగా మాట్లాడడం ఒకటైతే, ఇప్పటికి కూడా మాట్లాడలేదు కదా. అమిత్ షా మేము చేసినంత ఎవరు చేయలేదు, 5 లక్షల కోట్లు ఇచ్చాం ఆంధ్రప్రదేశ్కి అంటున్నాడు. ఏం చెప్తాం మనం? 11,000 కోట్లు ఇచ్చామని లోక్సభలో వాళ్ళు చెప్పారు అధికారికంగా. కానీ ఆయన 5 లక్షల కోట్లు ఇచ్చాము 21 సంవత్సరం ఇవ్వడం ఏంటండి? ఆంధ్రప్రదేశ్ ఏమన్నా భిక్షాపాత్ర పట్టుకొని నిలబడిందా కేంద్రం ముందు? మీరు లోక్సభలో రాజ్యసభలో వాగ్దానాలు చేసిన అమలు జరపాల్సిన బాధ్యత మీకు లేదా? అందుకని మీరు చంద్రబాబుకు బీజేపీకి కుదరలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్ష, దాన్ని సమర్థించుకోవడం ఇంకా ఏ అర్థమే ఉంది ఇదంతా కూడా. అందుకని బీజేపీ వైఖరి బాగాలేదు. కానీ బీజేపీతో ఉన్ననాళ్ళు కలిసి ఉంటాం, విడిపోగానే వీరిలో మొత్తం మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నారు కదా, వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నారు, తర్వాత కూడా ఉన్నారు. అందుకని విలువ లేదు, వీళ్ళు చేసే వాటికి పెద్ద విలువ లేదనేది చాలా స్పష్టం. మనం వాళ్ళను వీళ్ళను కూడా బలపరచలేం. మనం ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగ సూత్రాలను బలపరుస్తాం. సుప్రీంకోర్టు వాటికి ఒక భాష్యం చెప్పి ముగించాలి. ఇప్పుడు కలకత్తా నుంచి తిరిగి వచ్చిన సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్ళింది.
వెళ్ళి మమ్మల్ని అడ్డుకున్నారు, దీని మీద దర్యాప్తు జరపాలి అది ఇదని వాళ్ళు అడిగారు. అడిగితే మాకు ఆధారాలు సమర్పించండి అని రేపటికి వాయిదా వేశారు. రేపు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనం చూడాలి. ఓకే, అంటే మరి కొన్ని వారాల్లోనే ఈ జాతీయ స్థాయిలో ఈ బీజేపీ అనేది ఓట్ల కోసం ప్రతి రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఏ విధంగా వాళ్ళు ముఖం పెట్టుకొని రాష్ట్రాలకు చేరుకునే అవకాశం ఉంటుందంటారు? అంటే ఏపీ లాంటి ప్రత్యేక పరిస్థితి ఉన్న రాష్ట్రాలు మినహాయిస్తే మిగిలిన చోట్ల వాళ్ళు మేమే దేశం అందరికీ దిక్కు, 21 రాష్ట్రాలు మా ఆధీనంలోకి వచ్చేసాయి. రెండవది మీ రాష్ట్రాల్లో పాలించే ముఖ్యమంత్రులు అవినీతి పరులు, అసమర్థులు. మోడీ వస్తేనే ఇదంతా కూడా పరిష్కారం అవుతుంది. నాలుగవది హిందుత్వ కమ్యూనల్ కార్డు వాళ్ళ దగ్గర ఎట్లాగూ రెడీగా ఉంది. ఐదవది పన్నా ప్రముఖులని పెడుతున్నారు వాళ్ళు, అంటే పోలింగ్ బూత్కి ఒకరిని పెట్టి వాళ్ళ ద్వారా మాకు గొప్ప యంత్రాంగం ఉంది, వీటి సహాయంతో మేము నెట్టుకొస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీరు అన్నట్టు ఒక్కొక్క రాష్ట్రంలో పరిస్థితి ఎదుర్కొడుతుంది బీజేపీకి. ఇప్పుడు 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది, ఉత్తరప్రదేశ్ వాళ్ళ చేతుల్లో నుంచి పోయింది. దక్షిణ భారతదేశంలో వాళ్ళు కర్ణాటకలో 1-6 రావాల్సిందే తప్ప ఇంకెక్కడ వాళ్ళకు స్వతంత్రంగా లేదు, పెద్ద స్థానాలు వచ్చే అవకాశం లేదు. ఈశాన్య భారతం పోయింది, అస్సాంలో తమతో ఉన్న ఏజీపీ పోయింది, బెంగాల్లో వాళ్ళు లేనే లేరు. ఇట్లా చూస్తే చాలా రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తుంది. ఈ అఫెన్స్ ఈజ్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అని ఈ ఆత్మరక్షణ స్థితి నుంచి బయటపడడం కోసం అతి చేస్తున్న సందర్భం కూడా మనం దీంట్లో చూడొచ్చు. ఓకే, అంటే ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు రీసెంట్గా జనసేన లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా కొత్తగా కమల్ హాసన్ పెట్టిన పార్టీలు చాలా పార్టీలు వస్తున్నాయి. ఈ పార్టీలన్నీ కేంద్రంపై ఒత్తిడి తేవటమో లేదా కేంద్ర ప్రభుత్వాలకు ఒక దిశానిర్దేశం చేయటమో ఇటువంటి ప్రయత్నాలు చేస్తే కేంద్ర స్థాయిలో ఉన్న ప్రభుత్వాలు అనేవి జాగ్రత్త పడే అవకాశం ఉందంటారా? వీటి మాట పట్టించుకునే అవకాశం ఉందంటారా? వాస్తవంగా ప్రాంతీయ పార్టీలు అన్న పదం ఇందిరాగాంధీ గారు కనిపెట్టారు. ఓకే, ఒక పార్టీ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అన్నది వాళ్ళకుండే దృక్పథాన్ని బట్టి అమలు జరుగుతుంది. మీరు మీ ఇంట్లోనే ఉండి గొప్ప జాతీయవాదిగా మీరు ఉండొచ్చు, మీరేమీ దేశమంతా తిరగాలి, జాతీయవాది అంటే దేశ పౌరుడు అంటే దేశమంతా తిరగాల్సిన పని లేదు. ఇందిరాగాంధీ గారు అప్పుడు ఏమన్నారంటే మాది ఒక్కటే జాతీయ పార్టీ, మిగిలినవన్నీ ప్రాంతీయ పార్టీలు, మీరు ప్రాంతీయ పరిమితులని వాటిని తక్కువ చేయడానికి ఆమె ఆ పదం సృష్టించారు. దాన్ని ఆమె బాగా పాపులర్ చేశారు కూడా. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాక కొంత మార్పు వచ్చింది, అకాలీదళ్ డిఎంకే అలాగే ఉండేవి. కానీ రామారావు తెలుగుదేశం పెట్టాక జైపాల్ రెడ్డి ఒక మాట అన్నారు, రామారావు గారు ప్రాంతీయ పార్టీకి చెందిన జాతీయ నాయకుడు, నేను జాతీయ పార్టీకి చెందిన ప్రాంతీయ నాయకుడు అని ఆయన ఒక మాట అనేవాళ్ళు. అట్లా ప్రాంతీయ పార్టీలు వామపక్షాలు ముఖ్యంగా అప్పుడు 3 రాష్ట్రాల్లో వామపక్షాలు అధికారంలో ఉండేవి కదా, వీళ్ళందరూ కలిసి జ్యోతిబాసు, ఎన్టీ రామారావు, రామకృష్ణ హెగ్డే, ఫరూక్ అబ్దుల్లా, దేవీలాల్ ఇలాంటి వాళ్ళు రాష్ట్రాల హక్కుల కోసం గట్టిగా పోరాడారు. అప్పుడు సర్కారీ కమిషన్ వేసి కొన్ని హక్కులు ఇచ్చారు. కానీ రాష్ట్రాల తర్వాత అవకాశవాదంతో అటు బీజేపీనో ఇటు కాంగ్రెస్నో బలపరచడం అనేది నేర్చుకున్నాక ఈ రాష్ట్రాల స్థానం బలహీనపడిపోయింది. మీరు అన్నారు కదా, ఆ విషయంలో మనం పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ లాంటి వాళ్ళని ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డే వన్ నుంచి మీరు మాకేమన్నా బిచ్చం వేస్తున్నారా, పాచిపోయిన లడ్లు ఇస్తున్నారా, అలాగే దక్షిణ భారతం మీద ఉత్తర భారతం పెత్తనం ఏంటి అని రాష్ట్రాల హక్కుల కోసం మాట్లాడే ఒక లక్షణం పవన్ కళ్యాణ్, జనసేన ముందు నుంచి కూడా ప్రదర్శిస్తున్నాయి. ఇది తెలుగుదేశం ఇంకా బీజేపీతో ఉన్నప్పుడు, వైసీపీ రాష్ట్రపతి ఎన్నికల్లో బలపరుస్తున్నప్పుడే పవన్ కళ్యాణ్ రాష్ట్రాల హక్కులు, మా రాష్ట్రాలన్నీ సమాఖ్య, ఆ విషయంలో నేను తెలంగాణను కూడా గౌరవిస్తాను, ఇవన్నీ కూడా ఆయన చెప్తూ వచ్చారు. కమల్ హాసన్ కూడా బై అండ్ లార్జ్ లౌకిక ప్రజాస్వామ్యం, పైగా తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు తప్ప జాతీయ పార్టీలు చాలా కాలంగా ఉనికే లేదు కదా. కాబట్టి ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల హక్కుల కోసం దృఢంగా నిలబడినంత వరకు ఒక విధంగా ఉంది పరిస్థితి. కేంద్రంలో స్థానం కోసం పాకులాడి ఎప్పుడైతే వంత పడే ఉపగ్రహాలుగా మారిపోయాయో అప్పుడు దాడి మొదలైంది. మోడీ దాడి దానికి పరాకాష్ట, చంద్రబాబు దానికి వంత పడారు. నిజానికి ముందు ఉండాల్సింది అనుభవజ్ఞుడిగా, ఆయన ఉండలేదు. మమతా బెనర్జీ లాంటి వాళ్ళు అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. అందుకే నా ఉద్దేశంలో మరొకసారి ఈ ప్రణాళికా సంఘం ఎత్తివేత, అసలు ఆంధ్రప్రదేశ్ విభజనే అశాస్త్రీయంగా జరిగింది అనే ఒక మాట, ప్రత్యేక హోదా లాంటివి నిరాకరించడం, ఈ నేపథ్యంలో రాష్ట్రాల హక్కుల కోసం మళ్ళీ మరొక పెద్ద పోరాటం జరగాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ జ్యోతిబాసు హయాంలో విజయవాడ సభ, శ్రీనగర్లో ఒక శిఖరాగ్ర సభ, ఆ తర్వాత సూరజ్ ఖండ్ అని అక్కడ ఒక సభ, ఇవన్నీ జరిగి అవి సర్కారీ కమిషన్కు దారితీసాయి. ఇప్పుడు కూడా మళ్ళీ వీ నీడ్, ఎందుకంటే బీజేపీ మౌలికంగా కేంద్రీకృత పెత్తనం కోరుకుంటుంది, అధ్యక్ష తరహా పాలన కోరుకుంటుంది. ఇప్పుడు మోడీ ప్రధానైనా అధ్యక్షుడిలాగే పాలిస్తున్నాడు, ఆయన ఎవరిని పెద్దగా పట్టించుకోరు. అందుకని వికేంద్రీకరణ
కేంద్రంలో మీరు అన్నట్టుగా గ్రామస్థాయి వరకు రావాలి. కానీ రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ పార్టీల అధినేతలు కూడా అవసరార్థం అవకాశవాదంతో వ్యవహరించే తీరు మార్చుకొని తమ రాష్ట్రం కోసం తమ ప్రజల కోసం నిలబడాలి. ఇప్పుడు చంద్రబాబు బీజేపీతో ఎందుకు కలిసి ఉన్నాడు, ఎందుకు విడిపోయాడు? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఎందుకున్నాడు, కాంగ్రెస్లో నుంచి ఎందుకు బయటకు వచ్చాడు? ఇవన్నీ వాళ్ళ ప్రయోజనాల కోసం చేసిన పనులే కానీ రాష్ట్రం కోసం పెద్ద విశాలంగా చేసినవేమీ కాదు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే జగన్ కాంగ్రెస్లోనే ఉండేవాళ్ళు. అలాగే చంద్రబాబు నాయుడు కోరికలు కొన్ని తీర్చి ముఖ్యంగా నియోజకవర్గాలు పెంచుంటే ఆయన బీజేపీతోనే ఉండేవాళ్ళు. అందుకని స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజాస్వామిక విలువల కోసం రాష్ట్రాలు నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రవి గారు. మరి ఈ సామాజికంగా దేశ స్థాయిలో ఏం జరుగుతుందని చూడాలి. మరి ఇది వాళ్ళ ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.